వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యువర్ యూట్యూబ్ ఛానల్. మరి ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మీకు ఇండియన్ జియోగ్రఫీ మరియు ఇండియన్ పాలిటీలని కాన్సెప్ట్స్ రూపంలో అందిస్తున్న ఏకైక ఛానల్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. మరి ఈ ఛానల్ని అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటూ మరి ఈరోజు ఇండియన్ జియోగ్రఫీలో మనం నీటిపారుదల రంగం గురించి చెప్తూ అందులో ఉన్న ముఖ్యమైన కొన్ని ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అది కూడా మనకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి దామోదర్ నది ప్రాజెక్ట్ అనొచ్చు. దీన్నే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అని కూడా అంటాం. దామోదర్ ప్రాజెక్ట్, దీన్ని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటాం. 1948లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే 1962లో ఇది జాతీయం చేయబడింది, అంటే ప్రభుత్వ రంగంలోకి వచ్చేసింది. అంతేకాకుండా ఇది వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో వరదలను అరికట్టడం, అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా వరదలు రావడం, లేకుంటే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ని, అంటే ఆ ఉపనదుల నుంచి వచ్చేటువంటి వాటర్ ఎక్కువగా రావడం, ఇలాంటి వాటన్నిటినీ వరదల్ని కాపాడడం కోసం ఎస్పెషల్లీగా దామోదర్ నది ప్రాజెక్ట్ అనేటువంటిది దామోదర్ నది లోయ ప్రాజెక్ట్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వెస్ట్ బెంగాల్లో వరదలను తగ్గించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది. అయితే భారత పార్లమెంట్ దీన్ని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్కి 1948లో ప్రారంభించి 1962లో దీన్ని జాతీయం చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి నెక్స్ట్ రెండోది బాక్రా నంగల్ ప్రాజెక్ట్, మరొక ఇంపార్టెంట్. బాక్రా నంగల్ ఇది రెండు ఆనకట్టలు, ఒకటి బాక్రా అండ్ రెండోది నంగల్ అనే ఈ రెండు ప్రాంతాల వద్ద రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి మొత్తంగా బాక్రా నంగల్ ప్రాజెక్టుగా ఇది ఏర్పడింది. అయితే దేశంలో నిర్మించబడిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్. ఇది ఇంపార్టెంట్ బిట్ కూడా, ఇది ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదటి ప్రాజెక్ట్. అంతేకాకుండా రెండవ ఎత్తైన ప్రాజెక్ట్, దేశంలో రెండవ ఎత్తైనది, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది 1962 అక్టోబర్లో జవహర్లాల్ నెహ్రూ జాతికి అంకితం చేశారు. సో ఇది జాతీయం చేయబడింది. ఇది కూడా 1962లో జాతీయం చేయబడింది. అంతేకాకుండా దీన్ని మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్, ఈ రాష్ట్రాలు లభ్య పొందుతున్నాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్. అంతేకాకుండా దీనికి సమీపంలో గోవింద్ సాగర్ అనేటువంటి మానవ నిర్మిత సరస్సు ఉంది. గోవింద్ సాగర్, ఈ గోవింద్ సాగర్ అనే సరస్సు కలిగినటువంటిది మానవ నిర్మిత సరస్సు ఎక్కడుందంటే ఈ బాక్రా నంగల్ ప్రాజెక్టుకి దగ్గరలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయింది హీరాకుడ్ ప్రాజెక్ట్. మర్చిపోయాను, ఇక్కడ బాక్రా నంగల్ సట్లెజ్ నది పైన నిర్మించడం జరిగింది. సట్లెజ్, ఇక్కడ దామోదర్ నది పైనే ఈ ప్రాజెక్ట్. హీరాకుడ్ అనేటువంటిది ఒడిశాలో కలదు. ఇది మహానదిపై నిర్మించారు.
ఇది మహానదిపై నిర్మించినటువంటిది అతిపెద్ద ప్రాజెక్ట్. ఒడిశాలో సంబాల్పూర్ అనే ప్రాంతంలో మహానదిపై నిర్మించడం జరిగింది. హీరాకుడ్ దగ్గర గాంధీ మినార్, నెహ్రూ మినార్ అనే 2 అబ్జర్వేటర్స్ ఉన్నాయి. గాంధీ మినార్ అండ్ నెహ్రూ మినార్ అనే 2 అబ్జర్వేటరీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఎగ్జామినేషన్ ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. ప్రపంచంలోనే పొడవైన ప్రాజెక్ట్ ఇది. ప్రపంచంలో 2వ పొడవైన ప్రాజెక్ట్. మరి మొదటిది అశ్వాన్ హై డామ్. ఇది నైలు నదిపై నిర్మించారు. ప్రపంచంలో మొదటిది ఇది. 2వ పొడవైన ప్రాజెక్ట్ ఇదన్నమాట. 4801 మీటర్లు. ఇది 4801 మీటర్స్తో ప్రపంచంలో 2వ పొడవైన ప్రాజెక్టుగా హీరాకుడ్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, రైట్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్స్ మీద కూడా గతంలో ఎగ్జామినేషన్స్ అడిగారు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడుగుతూ ఉన్నారో వాటిని కవర్ చేస్తూ చెప్తున్నాం ఈ క్లాసెస్ని. సో డోంట్ ఫర్గెట్. క్లాసెస్ అనేటువంటివి చాలా విలువైనటువంటివి. మీరు ఎగ్జామినేషన్కి మళ్ళీ చదవాల్సిన పని లేకుండా ప్రతి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇక్కడ నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను. సో దీన్ని గమనించే అభ్యర్థులు కంపల్సరీగా మీ ప్రిపరేషన్లో ఈ క్లాసెస్ పడతాయని కోరుకుంటున్నాను. ఉపయోగపడేలా మీరు కూడా ప్రిపేర్ అవ్వండి, రైట్. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ కృష్ణా నదిపై నిర్మించారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇది నాగార్జున సాగర్. ఇది కృష్ణా నదిపై నిర్మించారు. అతి పొడవైన రాతి కట్టడం. ప్రపంచంలోనే అతి పొడవైన రాతి కట్టడం. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడిగా ఉన్నాయి. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో కుడి కాలువ జవహర్లాల్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది జవహర్లాల్ నెహ్రూ కెనాల్ అంటాం. ఎడమ కాలువ లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అంటాం. ఇలా ఒకటి తెలంగాణలోను, ఒకటి మనకు ఉంది. ఇది వచ్చేసి జవహర్లాల్ కెనాల్ వాటర్. అలాగే లాల్ బహదూర్. ఈ విధంగా మనకు వాటర్ సప్లై అనేటువంటిది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది నాగార్జున సాగర్ నుంచి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. 1955లో నిర్మించడం జరిగింది. దీని కార్యక్రమంలోనే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఓపెన్ చేస్తూ ఏమని చెప్పారంటే, ఆధునిక కట్టడాలు, ఆధునిక దేవాలయాలుగా వీటిని వర్ణించారు. నీటి మహా ప్రాజెక్ట్స్ అనేటువంటివి మనం నిర్మించుకునేటువంటి ఈ నదులపై ఉన్నటువంటి నిర్మాణాలు ఆధునిక కట్టడాలు, ఆధునిక కట్టడపు దేవాలయాలుగా వీటిని గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ బియాస్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసరికి బియాస్ నదిపై నిర్మించారు. అంతేకాకుండా ఈ బియాస్ నదిపై నిర్మించడమే కాకుండా బియాస్ నదిపై పోంగ్ అనేటువంటి ప్రాంతంలో, ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్. ఈ బియాస్ ప్రాజెక్టు కూడా పంజాబ్, హర్యానా, రాజస్థాన్. ఈ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్పొచ్చు. బియాస్ జలాలని సట్లెజ్ నదితో కలుపుతుంది. ఈ బియాస్ ప్రాజెక్ట్ ఏంటంటే బియాస్ జలాలను సట్లెజ్ జలాలతో కలుపుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు ఈ బియాస్ ప్రాజెక్ట్లో. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే.
మరి నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ కోసి ప్రాజెక్ట్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోసి ప్రాజెక్ట్. ఇది కోసి నదిపై నిర్మించారు. ఇది వచ్చేసరికి బీహార్ నేపాల్ ఈ రెండింటికి సంబంధించి ఇదొక అంతర్జాతీయ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. అంతర్జాతీయ నీటిపారుదల ప్రాజెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి బిట్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అంటే ఇది వచ్చేసరికి 1965లో నిర్మించారు. అయితే బీహార్ రాష్ట్రము మరియు నేపాల్ రెండు కూడా దీని నుంచి లబ్ధి పొందుతున్నాయి. అంతర్జాతీయ ప్రాజెక్ట్ అని చెప్తాం, రైట్. మరి నెక్స్ట్ మరొకటి గండక్ ప్రాజెక్ట్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్. గండక్ నది పైన వాల్మీకి నగర్లో, బీహార్లోని వాల్మీకి నగర్లో గండక్ అనే నదిపై దీనిని నిర్మించడం జరిగింది. ఇది కూడా బీహార్ వాల్మీకి నగర్లో గండక్ నదిపై నిర్మించారు. బీహార్ యూపీ అండ్ నేపాల్ల యొక్క ఉమ్మడి పథకంగా చెప్పొచ్చు. బీహార్, యూపీ, నేపాల్ యొక్క ఉమ్మడి పథకం ఈ గండక్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అండి. మరి నెక్స్ట్ మనకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఉన్నాయి. అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో చాలా ప్రాజెక్ట్స్ అనేటువంటి ఉన్నాయి. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి వాటిని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా వీటి నుంచి మనం ఆన్సర్ చేసి ఎలా ఉండేలా చెప్పుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ చంబల్ ప్రాజెక్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చంబల్ ప్రాజెక్ట్ చంబల్ నదిపై నిర్మించారు. ఈ చంబల్ ప్రాజెక్ట్ ఇది దేనిపై నిర్మించారంటే చంబల్ నదిపై. ఇక్కడ 3 ఆనకట్టలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సంబంధించింది ఈ చంబల్ ప్రాజెక్టు. మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. అయితే ఇక్కడ 3 ఆనకట్టలు ఉన్నాయి. అవే మనం ఏంటంటే గాంధీ సాగర్, రాణా ప్రతాప్ సాగర్. దీంట్లో గాంధీ సాగర్, రాణా ప్రతాప్ సాగర్, ఇలా ఈ 3 అనేటువంటివి ఆనకట్టలు ఇందులో నిర్మించడం జరిగింది. మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అని చెప్తాం. చంబల్ నదిపై నిర్మించారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఉన్నటువంటి డ్యామ్ ఏంటంటే తెహ్రీ డ్యామ్. ఇది కూడా ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టుగా పేరొందింది. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. అయితే ఈ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తాయి, అంతేకాకుండా భూకంపాలు ఎక్కువగా వస్తాయి. ఈ భూకంపాలు ఎక్కువగా వచ్చేటువంటి ప్లేస్ హిమాలయానికి దక్షిణ భాగంలో హిమాలయాల్లో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో వరదలు, భూకంపాలు ఎక్కువగా వస్తాయి. అందువల్ల అంత ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినా కూడా పట్టించుకోకుండా నిర్మించడం జరిగింది. అంతేకాకుండా తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ పర్యావరణానికి హాని కలిగిస్తుందని అప్పుడు ఇక్కడ సుందర్ లాల్ బహుగుణ చిప్కో అనే మూమెంట్ని కూడా ప్రారంభించాడు. దీనికి సంబంధించింది చిప్కో మూమెంట్. అసలు చిప్కో అంటే అర్థం ఏంటంటే చెట్టుని కౌగిలించుకోవడం, అది దాని ఉద్దేశం.
అంటే పర్యావరణానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో సుందర్లాల్ బహుగుణ ముందుగానే ఏం చెప్పాడంటే చిప్కో అనేటువంటి చెప్పడం జరిగింది. ఈ చిప్కో ఏందయ్యా అంటే చెట్టును కౌగులించుకోవడం. అంటే తెహ్రీ డ్యామ్ నిర్మించడానికి వీళ్ళు ప్రాజెక్ట్ నిర్మిస్తున్న అనేక చెట్లని నాశనం చేస్తున్నారు. అందుకని చిప్కో మూమెంట్ అనే దాన్ని అప్పుడు సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇందిరా సాగర్ ప్రాజెక్ట్. ఇందిరా సాగర్, ఈ ఇందిరా సాగర్ అనేటువంటిది నర్మదా నదిపై నిర్మించారు. అయితే నర్మదా నదికి స్పెషాలిటీ ఏంటంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్న చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, అనేక ప్రాజెక్టులు ఈ నదిపై నిర్మించడం జరిగింది. ఈ ఎక్కువ దీంట్లోనే. అయితే మధ్యప్రదేశ్ గుజరాత్ యొక్క ఉమ్మడి, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ వీటి యొక్క ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్పొచ్చు దీన్ని. ఇందిరా సాగర్ ఇదొకటి ఇంపార్టెంట్. సరే, ఇలా మనకి ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఇందులో ఉన్నాయి. మరి నెక్స్ట్ మన ప్రాజెక్ట్ గురించి మరొక ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ చెప్పుకోబోయేటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా నర్మదా నదిపై నిర్మించాడు. సర్దార్ సరోవర్ ఇది కూడా నర్మదా నదిపై నిర్మించడం జరిగింది. దీని నుంచి గుజరాత్ లబ్ధి పొందుతూ ఉంది. గుజరాత్ అంతేకాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చూడండి మహారాష్ట్ర, గుజరాత్ ఒక్కటే కాదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా లబ్ధి పొందుతూ ఉన్నాయి. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. నర్మదా నది పైన ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూనే మేధా పాట్కర్ నర్మదా బచావో అనే ఉద్యమాన్ని ఆయన రేకెత్తించడం జరిగింది. అంటే ఈ నర్మదాని కాపాడండి, నర్మదా బచావో. నేను ఇందాకే చెప్పాను మీకు, నర్మదా నది పైన భారతదేశంలోనే అత్యధికమైన ప్రాజెక్ట్స్ని నిర్మించారు అని చెప్పేసి. మరి అదేవిధంగా నెక్స్ట్ ఫరక్కా ప్రాజెక్ట్. ఇది వచ్చేసరికి కలకత్తా అంటే వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదిపై నిర్మించారు. ఇది వచ్చేసరికి కలకత్తా పోర్ట్లో మనకేంటంటే ఎక్కువగా ఓడరేవును రక్షించడం కోసం, అంటే పూడిక నుంచి ఓడరేవుని రక్షించడం కోసమే ఈ ఫరక్కా ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ వచ్చేసరికి రిహాంద్ ప్రాజెక్ట్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. రిహాంద్ అనే నదిపై ఉంది. రిహాంద్ అనేటువంటి నదిపై ఉంది. అయితే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనే కృత్రిమ సరస్సు దీని ద్వారా ఏర్పడింది. గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. ఈ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనేటువంటిది ఈ కృత్రిమమైనటువంటి సరస్సు దీని నుంచి ఏర్పడింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ నర్మదా నదీ లోయ ప్రాజెక్ట్ మరొకటి ఉంది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎలాగో నర్మదా నదీ లోయ ప్రాజెక్ట్. ఈ నర్మదా నదిలో ప్రాజెక్ట్ అనేటువంటిది నర్మదా నదికి సంబంధించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర,
రాజస్థాన్ రాష్ట్రాలకు ఇది నీరును ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా నర్మదా నదిలో ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇడుక్కి ప్రాజెక్టు కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కొంచెం చిన్నవే బట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. అంటే ఏ రాష్ట్రాల్లో ఉన్నాయనేది కూడా అడిగే అవకాశం ఉంది. ఇది కేరళలో పెరియార్ అనే నదిపై నిర్మించడం జరిగింది. కేరళలో పెరియార్ అనేటువంటి నది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే కురువాతి అనేటువంటి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు గ్రానైట్ కొండలు. ఈ రెండు గ్రానైట్ కొండల మధ్యన దీన్ని నిర్మించడం జరిగింది, ఇడుక్కి ప్రాజెక్ట్. అదొకటి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతేకాకుండా జయక్వాడి ప్రాజెక్ట్ అనేది ఉంది. మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించాడు. ఈ జయక్వాడి ప్రాజెక్ట్ మహారాష్ట్రలోనే అతి పెద్దదైనటువంటిది. అంతేకాకుండా ఇంకా కోయనా ప్రాజెక్ట్ మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఉంది. ఈ కోయనా అనేటువంటి ప్రాజెక్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జల విద్యుత్ కృత్రిమ సరస్సు కోయనాలో శివసాగర్ సరస్సు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలా కొన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఉన్నాయి. మరి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ గంగా. అంటే దీంట్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇది ఢిల్లీకి నీరు అందిస్తుంది. ఢిల్లీకి నీరు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రామ్ గంగా. ఇది కూడా గంగా నది యొక్క ఉపనది అయినటువంటి రామ్ గంగా నదిపై దీన్ని నిర్మించడం జరిగింది ఉత్తరాఖండ్లో. ఈ ప్రాజెక్ట్కి కలగర్ ప్రాజెక్ట్ అని కూడా పేరు. కలగర్, ఈ రామ్ గంగా ప్రాజెక్ట్కి కలగర్ అనేటువంటి ప్రాజెక్ట్ అనే పేరు కూడా ఉంది. ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుకు దగ్గరగా ఉంది. అది ఢిల్లీకి నీరు అందించడమే కాకుండా జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్క్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. అది మన భారతదేశంలోనే అతిపెద్దది, ముఖ్యమైనది, మొట్టమొదటి పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇలా మనకు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, ఫరక్కా ప్రాజెక్టు, రిహాన్ ప్రాజెక్టు, నర్మదా నదిలో ప్రాజెక్టు, ఇడుక్కి, రామ్ గంగా, ఇలా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటి. అంతేకాకుండా మనకు ఏపీలో పోలవరం ప్రాజెక్టు, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే పోలవరం ప్రాజెక్ట్ని ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని కూడా అంటారు. సో ఇలా మనకు అనేకమైనటువంటి, అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే విశాఖ ఉక్కుకు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా అన్న విధంగా మనకు అనేకమైన ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇవి మనకు నీటిపారుదలలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. ఇంకా ఏదైనా మిస్లేనియస్ అంశాలు ఉన్నట్లయితే నెక్స్ట్ క్లాస్లో ఇండియన్ జియోగ్రఫీ చెప్పేటప్పుడు దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్ని వేగవంతం చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.